మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారము, తృతీయ స్థానంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారము, దశమ స్థానంలో శనిశ్చర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము. కొన్ని కీలకమైనటువంటి అంశాలలో ఏర్పాట్లలో మీదే ప్రధాన పాత్రగా మారుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడగలుగుతారు. మీ చేతుల మీదుగా మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను ఘనంగా విజయపదంలో నడిపించగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. నూతన వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రయత్నాలు చేసేవారికి కాస్తంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి మనుషులు ఊహించినటువంటి పరిణామాలు స్వల్పంగా చోటు చేసుకోవడం వలన మానసికంగాను శారీరకంగాను కాస్తంత అలజడి కలిగినటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కింది స్థాయి పరిచారకులు ఉద్యోగస్తులు మీకు అండదండగా నిలబడగలుగుతారు. మీకు వాళ్ళు చేయగలిగినటువంటి సహాయ సహకారాలను పరిపూర్ణంగా అందించడము మీ మానసిక సంతోషానికి మీ ఎదుగుదలకి కారణమవుతుంది. వాళ్ళ రుణం కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి అభిమానం కావచ్చు, అప్పటికప్పుడే ఏదో ఒక బోనస్ లేదా గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇచ్చివేయాలన్న ఆలోచనలు కూడా కలిసి వస్తాయి, నెరవేరుతాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గురువుల ద్వారా ఉపదేశం పొందాలన్న ఆలోచనలు నెరవేరుతాయి, కార్యరూపం దాలుస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. తద్వారా మేలు కలిగించే అంశాలు, మేలు కలిగించే స్నేహాలు తారసపడతాయి.